N99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తేనే పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేశారు వైసీపీ నేత కాసు మహేష్. వరంగల్ పశ్చిమలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు. కనక మేడల రవీంద్ర కుమార్. ఆర్సీబీపై రాజస్థాన్ ఉత్కంఠ భరిత విజయం, సన్ రైజర్స్ తో అమీతుమీ. మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంతవరకైనా వెళతామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం అన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని, అన్ని వీడియోలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు 2-3 గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలన్నారు. పోలింగ్ బూత్లలో కెమెరాలు పెట్టిందే అన్ని తెలుసుకోవడానికని అన్నారు. మాచర్లలో పొరపాటు జరిగాయని తాము 10 రోజులుగా మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని తెలిపారు. కాబట్టి ఎన్నికల సంఘం అన్నింటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు రెచ్చగొట్టారు తెలియాలంటే వీడియోలు బయటకు రావాలన్నారు. ఈసీ చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము కోర్టుకు వెళతామన్నారు. జగన్ రెండోసారి సీఎం అయ్యాక ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఈ రోజున వార్తల్లో చూస్తున్నాం, తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు. ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం? 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. వరంగల్ పశ్చిమలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. శ్రీ బండా ప్రకాష్ గారు తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్. వెనకాల ఒలివేటప్పుడు తమ సభ్యుడే కూర్చోని తొలి శాసనసభాపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మరి మీ అందరికీ సుపరిచితులైన
కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మా తమ్ముడు మరి మీ అందరికీ సుపరిచితుడు ఈ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు హుజూరాబాద్ నుంచి ప్రత్యేకంగా హన్మకొండల పని చక్కగా జరుగుతుందా లేదా చూసేందుకు వచ్చిన మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారు, ఇక మీ అందరికీ మరి ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపే విధంగా ఫుల్ బ్యాటింగ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మైక్ ఫుల్ బ్యాటింగ్ చేసే మా ఎర్రబెల్లి దయన్న గారికి, గౌరవనీయులైన శాసనసభ్యులు పెద్దలు మరి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు మా సతీష్ అన్న గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా పెద్దలు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు లక్ష్మీ నరసింహారావు గారు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణారావు గారు, మా తమ్ముడు మరి విద్యార్థి ఉద్యమంలోంచి వచ్చి మరి ఈరోజు మీ అందరికీ సుపరిచితుడైన మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవ పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారు, గౌరవనీయులు కూడా మాజీ అధ్యక్షులు తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తమ్ముడు నన్నపనేని నరేందర్ గారు, తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, గణేష్ గారు, మా ఆడబిడ్డలు మా సోదరి శాంత గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరూ, నేను ఎవరెవరి పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తెచ్చుకొని బయటికి తిట్టొద్దని కోరుతూ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సందర్భం, ఎందుకు కలుస్తున్నాం, ఏం అడుగుతున్నాం అవన్నీ ప్రవీణ్ కుమార్ గారు చాలా వివరంగా చెప్పారు. గెలిస్తే మీకు కలిగే ప్రయోజనం ఏందో తమ్ముడు రాకేష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పినారు. మీ అందరితో ప్రార్థనల్లో ఒకటే, సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికి చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే గోసపడతాం, తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనుకపోతుంది, దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గమైపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒక భ్రమపూరితమైన వాతావరణం కల్పించిందో, అందులో హన్మకొండలో వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు. కనకమేడల రవీంద్ర కుమార్ 3 సార్లు ఈ 3 దశల్లో జరిగిన పరిణామాలన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది. మొత్తం 1370 మంది ఉన్నారని, కేసులు అని ఇన్వాల్వ్ అయ్యారని, కొంతమందికి 41A నోటీస్ ఇచ్చారని, కొంతమందిని అరెస్ట్ చేశారని, కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని, తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు. ఆ ప్రెస్ నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదాలతో హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చినది. ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిట్టు కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ని ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము, రెగ్యులర్గా మానిటర్ చేస్తామని చెప్పి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, చాలా స్పష్టంగా
ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు. మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసకోత కోసి నడి రోడ్డున పట్టపడుల గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక 100 ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పోల్ డేకి ముందు జరిగినాయి. వీటిపైన పోలీసులు, ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా, ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే 323 నోట్ 324 పెట్టి వదిలేసి అరెస్టులు చేయకుండా చాలా దుర్మార్గయుతంగా వ్యవహరించారు. దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగాయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం. ఇది మేము చెప్పినటువంటిది కాదు, ఎన్నికల కమిషనే గుర్తించింది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయపరమైన కోణం ఏమైనా ఉన్నదా, కుట్ర కోణం ఏమైనా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది. ఎందుకనంటే ఇదేదో ఒక 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్ల కాదు, ఎన్నికల్లో 2 అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు మాత్రమే కాదు. ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల చెదిరింది. సంచలన రీతిలో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్తుతం బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ తో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించారు. 45 పరుగులు సాధించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లలో టామ్ కోహ్లర్ 20, సంజు శాంసన్ 17, రియాన్ పరాగ్ 36, ధ్రువ్ జురేల్ 8, హెట్మేయర్ 26, పావెల్ 16 నాట్అవుట్, రవిచంద్రన్, అశ్విన్ 0 నాట్అవుట్ చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కూడా ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. దీంతో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయారు. ఒక దశలోని రాజస్థాన్ కీలకమైన వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందేమో అనిపించింది. కానీ అలా జరగలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన రాజస్థాన్ విజేతగా నిలిచింది. ఇక బెంగళూరు బౌలర్లలోని మహమ్మద్ సిరాజ్ కు 2 వికెట్లు పడ్డాయి. లూకీ ఫెర్గూసన్, కర్ణ శర్మ, కెమెరామెన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. ఇక మరో వికెట్ రన్అట్ రూపంలోకి దక్కింది. మగువలు ఎంతో ఇష్టపడే కంచిపట్టు చీరల ధరలు ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. బంగారం ధరలతోటి పోటీ పడుతున్నాయి. పుత్తడి ధర ఏ మాత్రం పెరిగినా ఆ వెంటనే చీరల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా కంచిపట్టు చీరల వైపు చూసేందుకు మహిళలు జంకుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ చీరల ధరలు అమాంతం పెరగడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. బంగారం, వెండి జరీతో మైమరిపించే చీరలపై మనసు పారేసుకుని మగువలు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే బంగారం ధరలు పెరగడంతోనే ఆ మేరకు జరీ చీరల ధరలు కూడా పెరుగుతున్నాయి. గత 8 నెలలు ఏకంగా 50% పెరిగాయి. దీంతో చాలా మంది వినియోగదారులు బంగారం కాకుండా వెండి జరీ చీరలపై మొగ్గు చూపుతున్నారు. వాటి ధరలను కూడా భరించలేని వారు ఉట్టి పట్టు చీరలతోటి సరిపెట్టుకుంటున్నారు. పుత్తడి ధరలతో పాటే చీరల ధరలు కూడా పెరగడంతో వ్యాపారాలు కళతప్పాయి. కంచీపురం చీరల్లోని ప్రసిద్ధి చెందిన బ్రాండ్ అయిన RNKV వ్యాపారం
ఇక 20% పడిపోయింది. పెళ్లిళ్ల వేళ సేల్స్ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని ఆ సంస్థ ఎండీ కె శివకుమార్ తెలిపారు. చీరల ధరలు పెరగడం 10,000 కోట్ల పట్టు పరిశ్రమను దారుణంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబర్తో పోలిసి ఈ నెలలోని 40 నుంచి 50% ధరలు పెరిగినట్లుగా కాంచీపురం సిల్క్ శారీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కు చెందిన వికే దామోదరన్ తెలిపారు. కంచి పట్టు చీరల ధరలు సాధారణంగా 20,000తో మొదలై 2.5 లక్షల వరకు ఉంటాయి. గత ఏడాది అక్టోబర్లో 70,000 ఉన్న చీర ధర ప్రస్తుతం 1.2 లక్షలు పెరిగినట్టుగా కేఎస్ పార్థసారథి హ్యాండ్లూమ్ వీవర్స్ అసోసియేషన్ కు చెందిన జై కమలనాథన్ చెప్పారు. పాల్వాయి గేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనకు 12 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం. వీడియో రిలీజ్ కు ముందే ఆయనపై కేసు పెట్టాం. సిట్ కూడా దీనిపై విచారణ చేస్తోంది. మీడియా సమావేశంలో ఏపీ సీఈఓ ముఖేష్ మీనా 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo 2 days back ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him. And these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద జనుము విత్తనాల కోసం ఉదయం 5 గంటల నుండే క్యూ లైన్లోని బారులు తీరిన రైతులు. కనిపించానా చేస్తేనా మాప 10 మంది రమ్మంటే ఈ అన్న కాక ఎందుకు ఒకసారి ఇక్కడ ఎట్లా జరుగుతున్నది? 5 గంటలకు వచ్చాము. 5 గంటలకు ఆయన 5 గంటలకు వచ్చుకుంటున్నాం. పోలీస్ సైడ్ ఎవరు పెట్టుకోలేదు, మళ్ళీ ఒక్క ప్యాకెట్ ఇస్తున్నాడు. ఎక్కడ కొట్టుకొని చేస్తారు? ఏం సంగతి? చేతగా అయినాడు అంతకు వచ్చి చేత అయినాడు అంతకే వచ్చాడు. అక్కడ
లైన్ ఉన్నాయి అయిపోతే బాగానే ఉంటుంది. చేయండి, ఏం కాదు, చేయండి. ఏం కాదు, చేసే ఏం కాదు. 100 నెంబర్ ఫోన్ చేసి వాళ్ళే వస్తారు. 100 నెంబర్ ఫోన్ చేయండి, ఏం కాదు, వస్తారు వాళ్ళే. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతులకు 15,000 రూపాయలు ఇస్తాము. ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము. వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో, దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు మరి ఇస్తామని చెప్పి ఈరోజైతే వాయిదా వేస్తూ ఉందో ఇది ఇంతకంటే రైతు రుణమాఫీ పైన అన్యాయం ఇంకొకటి ఉండదు. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము. ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా తీసుకోండి, ఆ డబ్బులను కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తేనే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు వైసీపీ నేత కాసు మహేష్. వరంగల్ పశ్చిమలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం.
వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు. కనక మేడల రవీంద్ర కుమార్. ఆర్సీబీపై రాజస్థాన్ ఉత్కంఠభరిత విజయం. సన్ రైజర్స్ తో అమీతుమీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.